హెడ్సెట్స్ వాడట్లేదని ఊరికే సెన్సిటివిటీ చేంజ్ చేస్తున్నారా? మీ ఫైర్ బటన్ మీ ఫింగర్ కి మ్యాచ్ కాకపోయినా మీకు 1 టైమ్స్ అనేది కనెక్ట్ కాదు. మీ ఫైర్ బటన్ ఈవెన్ 0.2% రాంగ్ పొజిషన్ లో ఉన్న 1 టైమ్స్ అనేది కన్సిస్టెంట్ గా అవ్వడదు. ఫస్ట్ మనం ఫైర్ బటన్ పొజిషన్ ని ఎలా మెయింటైన్ చేయాలని తెలుసుకుందాం. మీరు మామూలుగా ఐస్ క్లోజ్ చేసుకొని మీ ఫోన్ మామూలుగా గేమ్ ఆడేటప్పుడు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకొని మీ రైట్ సైడ్ తంబుతో ర్యాండమ్ గా ఐస్ క్లోజ్ చేసుకుని ఒక ప్లేస్ లో టచ్ చేస్తున్నాండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ లో టచ్ చేస్తున్నారు ఐస్ మూసుకొని అంటే అలా ఉండదు. ఒక 10 టైమ్స్ చేస్తే ఆ 10 టైమ్స్ లో ఒక 5-6 టైమ్స్ ఒకే ప్లేస్ లో రిపీటెడ్ గా టచ్ చేస్తూ ఉంటావు. ఆ ప్లేస్ లో మీ ఫైర్ బటన్ ని పెట్టుకోండి, ఓకేనా? అలా చేయటం వల్ల మీ ఫింగర్ కి కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ ఉంటే మీరు డ్రాగ్ ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు మనం సైజ్ గురించి మాట్లాడుకుందాం. సైజ్ ఎంత పెట్టుకోవాలి? మీరు 0% పెట్టుకున్నా అలాగే 200% పెట్టుకున్నా మీకు పడే 1 టైమ్స్ సేమ్ ఉంటుంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఫైర్ బటన్ సైజ్ ఏది పెట్టుకున్నా మీకు 1 టైమ్స్ అనేది పడుతుంది. కాకపోతే మరి సైజ్ ఎందుకు మెయింటైన్ చేయాలి? సైజ్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే ఇక్కడ రియాక్షన్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్ఫెక్ట్ టైమింగ్ లో చూసి నువ్వు ఫైర్ చేయాలంటే నీ ఫైర్ బటన్ కరెక్ట్ అయిన పొజిషన్ లో అండ్ సైజ్ అండ్ నీకు అనుకున్న టైంకి డ్రాగ్ చేయాలంటే నీ ఫైర్ బటన్ కంఫర్ట్ గా ఉండాలి, ఓకేనా? ఇప్పుడు ఫైర్ బటన్ 0% పెట్టావు అనుకో, నువ్వు ఫాస్ట్ గా టచ్ చేయలేవు, ఎనిమి ఆ టైంలో నేను కొట్టేస్తాడు. ఓకే, మన ఫైర్ బటన్ సైజ్ ని ఎంత పెట్టుకున్నా 1 టైమ్స్ అనేది పడుతుంది. కాకపోతే నీ ఫింగర్ మూవ్మెంట్ ని నువ్వు మ్యాచ్ చేయాలంటే నీ ఫైర్ బటన్ సైజ్ అండ్ పొజిషన్ కరెక్ట్ గా ఉండాలి. మరి ఫైర్ బటన్ సైజ్ ఎంత పెట్టుకోవాలనే కదా 45, 38, 53 రేర్ గా యూజ్ చేస్తారు, కొంచెం 68 కూడా. వీటిలో ఒక ఫైర్ బటన్ సైజ్ ని ట్రై చేసి చూడండి. మీ హ్యాండ్స్ అయితే మీ ఫింగర్స్ ఉంటుంది కదా, స్కిన్నీగా ఉన్నా లావుగా ఉన్నా ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. 1 by 1 ట్రై చేసి చూడండి. నంబర్ 2 హెడ్సెట్ ట్రిక్ కి వెళ్దాం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను సెన్సిటివిటీ రికమెండ్ చేస్తాను, దాన్ని వెళ్ళి పెట్టుకుని ట్రై చేస్తారు. అది 1 టైమ్స్ పడదు. బికాస్ వై? సరే అదే పక్కన పెడతాం. రూమ్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు, కొన్నిసార్లు పడుతుంది, కొన్నిసార్లు 1 టైమ్స్ పడదు. ఎందుకంటే రీజన్ క్లియర్ గా చెప్తాను చూడండి. మీ ఎయిమ్ ని మీ డ్రాగ్ స్టైల్ ని మీరు మ్యాచ్ చేయకపోతే మీకు 1 టైమ్స్ పడదు. మనకి డ్రాగ్ ఎన్ని స్టైల్స్ ఉన్నాయి ఫ్రీ ఫైర్ లో? రొటేషన్ డ్రాగ్, స్ట్రైట్ డ్రాగ్, డౌన్ డ్రాగ్. ఈ డౌన్ డ్రాగ్ అనేది మనం ఎస్ఎంజి గన్స్ తో చేసామంటే ఈజీగా ప్యూర్ గా 1 టైమ్స్ పడుతుంది. అలాగే స్ట్రైట్ డ్రాగ్ చేయడంలో కూడా తప్పు లేదు, రొటేషన్ డ్రాగ్ చేయడంలో కూడా తప్పు లేదు. ఇప్పుడు నేను ఒక మ్యాచ్ ఆడుతున్నాను, నేను 3 డ్రాగ్స్ వాడుతాను తెలుసా? అది ఎలా 3 డ్రాగ్స్ వాడుతున్నావు సింగిల్ మ్యాచ్లు అంటే క్లియర్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం రొటేషన్ డ్రాగ్ తీసుకుందాం. రొటేషన్ డ్రాగ్ చేయాలంటే మన ఎయిమ్ చెస్ట్ రేంజ్ లో లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఎక్కడైనా వైట్ ఎయిమ్ లాగా ఉండాలి. వైట్ ఎయిమ్ లాగా ఉండి మనం రొటేషన్ డ్రాగ్ చేస్తే కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డౌన్ డ్రాగ్ గురించి మాట్లాడుకుందాం. డౌన్ డ్రాగ్ ఎలా చేయాలి? మీ ఎయిమ్ ఎక్కడుంటే మీరు డౌన్ డ్రాగ్ ఎలా చేస్తే అప్పుడు మీకు 1 టైమ్స్ అనేది కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది? నీ ఎయిమ్ ని నీ డ్రాగ్ స్టైల్ ని నువ్వు మ్యాచ్ చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు చెస్ట్ రేంజ్ లో పెట్టి స్ట్రైట్ డ్రాగ్ కొట్టు, ఎనిమి మీదకి ఎయిమ్ వెళ్ళదు, స్ట్రైట్ గా గాల్లోకి వెళ్తుంది. ఎందుకు? నా డ్రాగ్ స్టైల్ ని ఎయిమ్ ని నేను మ్యాచ్ చేయట్లేదు కదా. సో అందుకు మీకు ఇప్పుడు అర్థమైందా? మీ డ్రాగ్ స్టైల్ ని మీ ఎయిమ్ స్టైల్ ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా అంటారా? సింపుల్ గా మీరు మ్యాచ్ ఆడుతున్నారు, ఎనిమి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలా పడితే అలా వస్తాడు అనుకోండి, ఓకేనా? సూపర్ మ్యాన్ లాగా రావచ్చు, స్పైడర్ మ్యాన్ లాగా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. సో మీ ఎయిమ్ అప్పుడు ఎలా ఉంటుందో అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎనిమి వచ్చాడు అనుకోండి, మీ ఎయిమ్ ని చూసి అలానే డ్రాగ్ చేయండి. ఫర్ సపోజ్ మీ ఎయిమ్ ఎనిమి చెస్ట్ రేంజ్ లో ఉంది అనుకోండి, నువ్వు రొటేషన్ డ్రాగ్ కొడతావు, 1 టైం కనెక్ట్ అవుతుంది. అక్కడ నువ్వు స్ట్రైట్ డ్రాగ్ కొట్టావంటే ఎనిమి నిన్ను కొడతాడు, ఓకేనా? నంబర్ 3 ట్రిక్ కి వెళ్దాం. చాలా మంది వాళ్ళ గేమ్ ప్లే స్టైల్ ని ఫైండ్ చేయని అంటున్నారు. వేరే వాళ్ళ గేమ్ ప్లే చూసి అలానే ఎగ్జాక్ట్ గా కాపీ కొట్టాలని ట్రై చేస్తారు. తప్పేం లేదు. కొంతమందికి నా గేమ్ ప్లే స్టైల్ నచ్చింది అనుకుందాం, నా గేమ్ ప్లే స్టైల్ చూసి మీరు కాపీ కొట్టినా కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదు, ఓకేనా? మీ గేమ్ ప్లే స్టైల్ ని మీరు ఎప్పుడైతే ఫైండ్ చేస్తారో మీ గేమ్ ప్లే అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటారా? సింపుల్ గా చెప్తాను చూడండి. నా వీడియోస్ చూడండి. నేను ఎవడైనా సీరియస్ 1v1 మ్యాచ్ ఆడేటప్పుడు ఎలా ఆడతాను? గ్లోవల్స్ ఎక్కువ పెడతాను. గ్లోవల్స్ ఎక్కువ పెట్టి ఎనిమిని ఓపెన్ కి రంపించేలాగా చేస్తాను. ఎనిమి ఎలా వచ్చినా జంప్ చేసినా ఎంత మూవ్మెంట్ ఇచ్చినా వన్స్ ఓపెన్ గా వచ్చాడు అనుకోండి, హెడ్ షాట్ కొట్టేస్తాను. ఎందుకంటే నేను దాన్ని బాగా మాస్టర్ చేశాను. గ్లోవల్స్ ఎక్కువ పెట్టి ఎనిమి ఎలాంటి పొజిషన్ లో ఉన్నా ఈజీగా డ్రాగ్ చేసి పడిపోయేలాగా దాన్ని బాగా అలవాటు చేసుకున్నాను, నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఒక బాక్సర్ తో వెళ్ళి ఫైట్ చేయాలి. ఆ బాక్సర్ ఒక 2-3 ఇయర్స్ గా బాగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, మీకు అలవాట్లేదు. ఈ రోజు ఫస్ట్ టైం వెళ్ళి ఫైట్ చేస్తున్నారు, కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఎందుకంటే అతను దానిలో బాగా మాస్టర్ చేశాడు ఆ బాక్సింగ్ లో, ఓకేనా? ఇప్పుడు నువ్వు క్రికెట్ లో టాప్ 1 ప్లేయర్, అతను వచ్చి క్రికెట్ ఆడలేడు కదా, ఆ బాక్సర్ వచ్చి క్రికెట్ ఆడితే నువ్వే విన్ అవుతావు. ఎందుకు? క్రికెట్ ఫీల్డ్ లో నువ్వు టాప్ లో ఉన్నావు, నా గేమ్ ప్లే స్టైల్లో నేను టాప్ లో ఉన్నాను. నా గేమ్ ప్లే స్టైల్ ఇప్పుడు ఆటోమేటిక్ నేను గ్లోవల్స్ ఎక్కువ పెట్టాను
పెట్టాను అనుకోండి, ఎనిమి ఏం చేస్తాడు, ఒకటి అతను ఎక్కువ గ్లోవల్స్ పెట్టి ఆడడానికి ట్రై చేస్తాడు, రెండు రష్ చేయడానికి ట్రై చేస్తాడు. రష్ అంటే అరే ఎన్ని గ్లోవల్స్ పెడతారు అని విరక్తో చేసి స్ట్రైట్ కానీ ఎలాగైనా రావడానికి ట్రై చేస్తాడు, అటాక్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అది నాకు అడ్వాంటేజ్. ఇప్పుడు నువ్వు ఆపోనెంట్ ప్లేయర్ జంప్ షాట్స్ ఆడుతున్నాడు, ఓకేనా, నువ్వు చూస్తావు 2-3 రౌండ్స్ చూస్తావు, 3 రౌండ్లు చూస్తావు, నీకు విరక్తి వచ్చేస్తుంది, అతను కొడేస్తూ ఉంటాడు, నీకు విరక్తి వస్తుంది, నువ్వేం చేస్తావు, నువ్వు జంప్ షాట్స్ ఆడడానికి ట్రై చేస్తావు. అప్పుడు ఆపోనెంట్ ప్లేయర్ కి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ఆ జంప్ షాట్ లో అతను మాస్టర్ చేశాడు, ఓకేనా. నువ్వు అతనికి జంప్ షాట్స్ ఆడావు అనుకోండి, అతనికి అడ్వాంటేజ్, అతను ఇంకా కుక్కను కొట్టినట్టు కొడతాడు, ఓకేనా. నీ గేమ్ ప్లే స్టైల్ నువ్వు వైండ్ చేయి, ఎలాంటి స్టైల్ అయినా పర్లేదు, దాంట్లో తప్పేం లేదు. నువ్వు విన్ అవడానికి ఎలాగైనా ఆడొచ్చు, రూల్స్ బ్రేక్ చేయకుండా ఎలాగైనా ఆడొచ్చు, ఓకేనా. మీకు రూల్స్ అంటే మీరు రూమ్ మ్యాచ్ లో మామూలుగా స్టార్ట్ చేయకముందు రూల్స్ చెప్తారు కదా, అది చెప్తున్నా, ఓకే. నంబర్ 4 హెడ్ షాట్ ట్రిక్ వెళ్దాం. డిస్ప్లే చాలా మందికి ఉండదు, ఈజీగా చెప్తాను. మీరు మంచిగానే మూమెంట్ ఇస్తుంటారు, కాకపోతే ఎనిమి కొట్టేస్తారు, వెంటనే సెన్సిటివిటీ చేంజ్ చేసి కస్టమైజ్డ్ చేంజ్ చేసి ఆ సెన్సిటివిటీ ఎవరి దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు యూట్యూబ్ కింద వెళ్ళి కామెంట్ చేయడం, ఇవన్నీ చేస్తారు. నేనే గేమ్ ఆడితే కుక్కను కొట్టినట్టు కొడతారు చాలా సార్లు. ఎలా అంటారా, లక్ లో పడుతుంది, కొంతమందికి బ్లైండ్ గా పడుతుంది, ఓకేనా. దానికి నువ్వు సెన్సిటివిటీ చేంజ్ చేసి గేమ్ ప్లే స్టైల్ చేంజ్ చేసి అంతా చేయాల్సిన పని లేదు, దాన్ని డిసిప్లిన్ అంటారు. నువ్వు సైలెంట్ గా ఆడినావు అంటే నీ గేమ్ ప్లే ఇంప్రూవ్ అవుతుంది. లేదు నీ సెన్సిటివిటీ చేంజ్ చేస్తా ఇష్టం వచ్చినట్టు అంటే అవ్వదు, ఓకేనా. కొంతమంది ఆపోనెంట్ ప్లేయర్స్ లక్ లో పడిపోతుంది మనం ఎంత కరెక్ట్ గా మూవ్మెంట్ ఇచ్చినా. సో దానితో పట్టించుకోకుండా నీ గేమ్ ప్లే స్టైల్ నువ్వు చేంజ్ చేయకుండా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి, ఓకేనా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. 4 ట్రిక్స్ చెప్పాను, మళ్ళీ చిన్నగా ఒకసారి రివైండ్ చేస్తాను, బాగా వినండి. నంబర్ 1, మీ ఫైర్ బటన్ పొజిషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే నువ్వు అంత ఫ్రీగా డ్రాగ్ చేయగలుగుతావు. నంబర్ 2, నువ్వు డ్రాగ్ ని ఎయిమ్ స్టైల్ ని ఎప్పుడైతే మ్యాచ్ చేస్తావో నీకు 1 ట్యాప్స్ అనేది కన్సిస్టెంట్ గా పడుతుంది. నంబర్ 3, నీ గేమ్ ప్లే స్టైల్ ని నువ్వు ఇంప్రూవ్ చేసుకో. నీ ఫీల్డ్ లోకి వచ్చి ఎవరు విన్ అవ్వకూడదు, నువ్వు ఫుల్ మ్యాప్ లో మంచిగా ఆడతావు. ఫుల్ మ్యాప్ నువ్వు ఆడితే నువ్వే డామినేషన్ చేయాలి ఆ మ్యాచ్ అంతా, వేరే వాళ్ళు కాదు. నంబర్ 4, చిన్న వాటికంతా సెన్సిటివిటీ అదే డిస్ట్రాక్ట్ అంతా అవ్వకుండా, సెన్సిటివిటీ ఏం చేంజ్ చేయకుండా, కస్టమైజ్డ్ ఇలాంటివి గెలకుండా గేమ్ ప్లే ఇంప్రూవ్ చేయడానికి ఫోకస్ చేయి, ఓకేనా. 4 ట్రిక్స్ చెప్పాను, ఇంకా 3 ఉన్నాయి కదా, పార్ట్ 3 వీడియోలో చూసుకోవచ్చు. రీసెంట్ గా నూబ్ టు బ్రో ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ రోజు మీరు చూస్తున్నారు డే 2 వీడియో. డే 1 వీడియో సెన్సిటివిటీ గురించి చేశాను అనమాట. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే మీకు ఈ వీడియో ఎండింగ్ లో ఆ లింక్ అయితే ఇస్తాను, ఓకేనా. మీకు డే 2 వీడియోలో 3 ట్రిక్స్ అయితే చెప్తాను. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద #day3 అని కామెంట్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా అప్లోడ్ చేసేస్తాను, ఓకేనా. మీకు ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. అలానే ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్ గాయ్స్.